ఈరోజు సెక్షన్లో మనం ఒక 3D మ్యాక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఒక ఎలివేషన్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్గా తయారు చేసి ఇక్కడ ఉన్నది. సో దీనికి సపోజ్ మనం వేరే మెటీరియల్ కానీ లేదు అంటే వేరే తాలూకా ఫిజికల్ కెమెరా అంటే కెమెరాని మనం ఎట్లాగా మనం సెట్ చేసుకోవాలనేది ఈరోజు సెక్షన్లో మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వేరేని ఇంట్రడ్యూస్ ఇందులో చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండరింగ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రెండరింగ్ సెటప్ అని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏంటైతే రెండర్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ వేరే అడ్వాన్స్డ్ 3.6 అని పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మన యొక్క అవుట్పుట్ ఫైల్ అనేది మనకి ఇక్కడ ఏ రకంగా కావాలి ఎలా కావాలి అనే దాని గురించి ఇక్కడ నేను చేంజింగ్ అనేది చేశాను. అలాగే ఇక్కడ మనం ఫోర్స్ 2 సైడ్స్ అని మనం పెట్టుకోవాలి. ఇక వేరే ట్యాబ్లోకి వచ్చేసరికి ఇక్కడ టైప్లో ఏం చేయాలంటే మనం ప్రోగ్రెస్ తీసేసి బకెట్ అని మనం పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇక్కడ జిఐకి వచ్చేసరికి ప్రైమరీ ఇరిడికేషన్ మ్యాప్ అని మనం పెట్టుకోవాలి. సో మరి ఇంకా మిగతా చేంజెస్ అయితే మనం ఏమీ కూడా చేంజ్ అవసరం లేదు. అయితే సపోజ్ మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం ఫిజికల్ కెమెరాని యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఫిజికల్ కెమెరాని మనం యాడ్ చేయడానికి ఇక్కడ ఏం చేయాలంటే మనం మొట్టమొదటిగా గూగుల్ క్రోమ్లోకి మనం వెళ్ళాలి. ఎందుకనంటే సో కొన్ని హైయర్ వెర్షన్స్లో ఫిజికల్ కెమెరా అనేది యాడ్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వేరే ఫిజికల్ కెమెరా స్క్రిప్ట్ అని మనకి ఒకటి ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ని ఏం చేయాలంటే మనం నెట్ ద్వారా మనం తీసుకొని ఆ స్క్రిప్ట్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మొట్టమొదటిగా కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మనం Ctrl+C అని చెప్పి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం దీన్ని క్లోజ్ అనేది మనం చేసేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం 3D అప్లికేషన్ ప్యాకేజ్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ ప్యానెల్లో అంటే స్క్రిప్ట్ దగ్గర ఇక్కడ మనం క్లిక్ చేసుకొని Ctrl+V అని చెప్పి ఎంటర్ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఫిజికల్ కెమెరా అనేది నాకు క్రియేట్ అయిపోతుంది. సో అది ఎక్కడ క్రియేట్ అయింది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయినట్లాగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యొక్క ఫిజికల్ కెమెరాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే మూవ్ అనే టూల్ని మనం తీసుకొని సో దాన్ని ఏం చేయాలంటే మనం మరొక ప్లేస్కి మనం దాన్ని మూవ్ చేసుకొని రొటేషన్ టూల్ ఇక్కడ ఉంటుంది. ఆ రొటేషన్ టూల్తో అయినా మనం మూవ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం ముందు ఏం చేయాలంటే దీన్ని టార్గెట్ని మనం తీసుకోవాలి. సో మోడిఫైర్ పారామీటర్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు టార్గెట్ అనే ఎనేబుల్ అయి ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని డిజేబుల్ చేసి ఎనేబుల్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక టార్గెట్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ మనం ఒకసారి దాన్ని ఎనేబుల్ చేసి డిజేబుల్ చేసుకోండి, ఎనేబుల్ చేసుకోండి.
ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని మూవ్ టూల్ సహాయంతో సో మోడిఫైర్స్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే టార్గెటెడ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే నేను ఏ ఆబ్జెక్ట్ని ఎక్కడ మనం టార్గెట్ చేయాలి అని చెప్పి నాకు ఒక స్మాల్ పాయింట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడ మనం టార్గెట్ చేయాలి, సో అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట కెమెరాకి. సో అది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క టార్గెటెడ్ పెట్టుకున్న తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనకి ఏ రకంగా డిస్ప్లే అవ్వాలి అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒకసారి వేరే తాలూకా సెటప్ మనం ఒకసారి మళ్ళీ మనం చేసేసుకొని సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా సో ఇక్కడ ఏం చేస్తామంటే కెమెరా వ్యూ రావడం కోసం దీనికి నేను ఇక్కడ కీబోర్డ్లో సి అని నేను ప్రెస్ చేస్తాను. సో సి ఈజ్ నథింగ్ బట్ కెమెరా వ్యూ. సో ఎందుకైనా మంచిది మనం ఈ యొక్క సెట్టింగ్స్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి పొజిషనింగ్ చాలా ఇంపార్టెంట్. సో పొజిషనింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక షేప్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాము. అయితే ఈ షేప్ అనేది జనరల్గా మనకి 4 feet 5 feet దాని మీద అది యాక్చువల్గా మనకి బేస్మెంట్ అనేది మనకి ఉండదు. సో కాబట్టి అక్కడ నేను ఏం చేస్తానంటే ఒక బేసిక్గా ఏంటంటే ఒక కాలం టైప్ లాగా నేను అక్కడ ఒక ఐటమ్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో దీన్ని ఏం చేస్తానంటే టాప్ వ్యూలో స్నాపింగ్ అనేది ఆపేసి సో ఇక్కడ మనం స్నాపింగ్ అనేది పెట్టుకుంటాం.
సో అది పెట్టుకోవడంతో నాకేమవుతుందంటే సో ఈ టైప్లోని మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ తీసుకొని వర్టెక్సెస్ తీసుకొని అంతే, ఇంకా అక్కడ మనం చేంజెస్ అనేది ఏమీ చేయట్లేదు. అయితే ఇక మళ్ళీ మనం వ్యూ ఎడిటర్లోకి వచ్చేస్తే సో మన తాలూకా కెమెరా వ్యూ అనేది మనం ఇలా సెట్ చేసుకోవడం జరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం కెమెరా డైరెక్షన్ దాన్ని బట్టి సో ఇక్కడ మనం వన్ బై వన్ మనం మెటీరియల్స్ అనేది మనం యాడ్ చేద్దాము. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్స్ని యాడ్ చేయడానికి మన దగ్గర బేసిక్గా ఏంటంటే మెటీరియల్స్ అనేవి మనం రెడీగా ఇన్స్టెంట్గా కూడా మెటీరియల్స్ మన దగ్గర ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఇక్కడ ఫ్లోర్ని ఇక్కడ ఏం చేస్తానంటే మెటీరియల్ ఎడిటర్ ఓపెన్ చేయాలంటే ఎం అనే షార్ట్కట్కి మనం ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మెటీరియల్ ఎడిటర్ మనకి ఇలాగా స్లేట్ మోడ్లో ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి మన సాఫ్ట్వేర్స్లో ఇన్స్టాల్ అయిన తర్వాత. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందులో కాంపాక్ట్ అని మనం పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా నాకు మెటీరియల్ ఎడిటర్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టాండర్డ్స్ అనేది మనం క్లిక్ చేస్తే సో ఈ స్టాండర్డ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ వీరే అనే ట్యాబ్ మనకి ఓపెన్ అయి ఉంటుంది. ఇందులో ఏం చేయాలంటే వీరే మెటీరియల్ ఎడిటర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోరింగ్ కాబట్టి ఇది నేను ఫ్లోరింగ్ మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్ అనే దగ్గర ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇందులోని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిట్ మ్యాప్ అనే దాన్ని నేను యాడ్ చేసుకుంటా. సో బిట్ మ్యాప్లో మనం ఏం చేయాలంటే మన యొక్క బిట్ మ్యాప్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాకి మనం వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయిన తర్వాత మన తాలూకా మెటీరియల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో మనం ఫస్ట్ సర్చ్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే నాకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అనే దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క మెటీరియల్ నేను తీసుకొని
దీన్ని ఇక్కడ నేను ఓపెన్ అని చెప్పి, సో దీని మీద ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ప్లేన్ అంటే మనం ఈ ప్లేన్ మీద అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అజైన్ మెటీరియల్ అలాగే షో మెటీరియల్ మ్యాప్ వ్యూ అని మనం ఇక్కడ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది చాలా పెద్దదిగా మనకి కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే అలా కనిపించకుండా ఉండడం కోసం నేను టైల్ తాలూకా రేటింగ్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మార్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఆ టైలింగ్ రేట్ని నేను మార్చుకున్నానో నాకు ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఒరిజినల్ ఫ్లోరింగ్ నాకు ఎలాగైతే రావాలో అలా నాకు ఇక్కడ డిస్ప్లే అనేది మనకి అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఓకే అనుకున్నప్పుడు గో టు పేరెంట్ అనే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి వీరేలో ఏంటంటే ఈ మెటీరియల్ ఇచ్చిన తర్వాత దానికి నాకు రిఫ్లెక్షన్ మ్యాప్ అనేది నాకు కావాలనుకుంటున్నాను. సో రిఫ్లెక్షన్ మ్యాప్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ రిఫ్లెక్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని జస్ట్ నాకు ఎంత రిఫ్లెక్షన్ కావాలో నేను ఇక్కడ రిఫ్లెక్టివిటీ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే నాకేమవుతుందంటే మెటీరియల్ మీద రిఫ్లెక్షన్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనం ఈ మెటీరియల్ మీద దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఇట్లాగా డౌన్వర్డ్స్కి వెళ్ళిపోతే ఇక్కడ మ్యాప్ అని ఉంటుంది. మ్యాప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు బంప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద నేను పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బంప్ తాలూకా మ్యాప్లోని నేను ఒక 50 అనేది నేను యాడ్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేసుకుంటా. ఎందుకనంటే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే సో అది అక్కడికి మనకు సేఫ్టీగా ఉంటుంది. సో ఫర్ ద సేఫ్టీ పర్పస్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఇట్లాగా చేసుకోక తప్పదు. సో ఇప్పుడు నేను కెమెరా డైరెక్షన్ని కొంచెం ఇట్లాగా మనం పెట్టుకొని అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ టార్గెట్ డైరెక్షన్ కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో టార్గెట్ డైరెక్షన్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ డైరెక్షన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే దిగువకి చేస్తే అంటే బేస్మెంట్కి చేస్తే అంటే మనం టార్గెట్ దేన్ని మనం బేస్ చేస్తామో అక్కడ అట్లాగా నాకు దాని తాలూకా అపియరెన్స్ అనేది మనకు వస్తుంది. సో యాజ్ పర్ దట్ వన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎంతవరకు మనం దాన్ని చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ నేను ఇక్కడ ఇట్లాగా పెట్టుకున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను మళ్ళీ వేరే మెటీరియల్ అప్లై చేసిన తర్వాత నేను అది అవుట్లుక్ చూసుకోవాలంటే నా దగ్గర లైట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వేరే సన్ని మనం తీసుకురావాలి. సో వేరే సన్ అనేది మనం ఎలా తీసుకొస్తామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్స్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను వేరే అని చెప్పి ఇక్కడ వేరే సన్ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను అంటే నాకు ఏ డైరెక్షన్లో నేను చూపించాలనుకున్నాను సో ఆ డైరెక్షనే మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట.
సో నేను ఈ డైరెక్షన్ని ఇక్కడ ఇట్లాగా పెట్టుకుంటున్నాను. సో ఎన్వైర్మెంట్ మ్యాప్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎస్ అని ఇచ్చేయండి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ డైరెక్షన్లో అంటే టాప్ వర్డ్ డైరెక్షన్లో దాన్ని మనం మూవ్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సన్ తాలూకా మోడిఫైయర్స్ ఉంటాయి. సో ఈ మోడిఫైయర్స్లో ఏం చేయాలంటే మనం ఇంటెన్సిటీ మల్టిప్లైయర్ అనేది మనకి 1 అని ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే 0.04 అని మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఎస్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనం మళ్ళీ రెండరింగ్ మెనూలోకి వెళ్ళండి. రెండరింగ్ మెనూలో ఎన్వైర్మెంట్ అని ఉంటుంది. అదే మనం ఓపెన్ చేసి సైన్ అలర్ట్లో పెట్టుకోండి. దాని తర్వాత మెటీరియల్ ఎడిటర్ని కూడా మీరు పక్కన తీసి పెట్టుకోండి. ఈ ఎన్వైర్మెంట్ మ్యాప్ని ఏం చేస్తారంటే ఒక స్లైడర్ మీద మనం ఓకే అని చేయండి. దాని తాలూకా ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే సన్ తాలూకా ప్రాపర్టీస్ని మనం చేంజ్ చేయడానికి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ సన్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేసుకొని ఈ సన్ని మనం ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ సన్ తాలూకా ఇంటెన్సిటీ మల్టిప్లైయర్ని 0.04 అని మనం పెట్టుకోవాలి. సో అది పెట్టుకున్న తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేసుకొని సో ఇప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఇక్కడ రెండర్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఏ వ్యూలో రెండర్ కావాలో ఆ వ్యూ తాలూకా రెండర్ మోడ్ని మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఇక్కడ ఇట్లాగా మనకి రెండర్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే రెండర్ అయింది, బట్ ఇక్కడ ఏమైపోయిందంటే సన్ తాలూకా లైటింగ్ బాగా లైట్గా మనకి డిస్ప్లే అనేది మనకి చూపిస్తుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే మనం కెమెరా అంటే ఇక్కడ ఇప్పుడు మనం కెమెరాలో లైటింగ్ కంట్రోల్ని చేయాలన్నమాట. సో కెమెరాని మనం సెలెక్ట్ చేసి ఈ కెమెరాలో మనకి ఎఫ్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 అని మనం పెట్టుకోవాలి. 3 అని మనం పెట్టుకున్న తర్వాత సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనికి రెండరింగ్ అనేది మనం పెట్టుకోవాలి. సో రెండర్ అనేది మనం పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మరికొంత బ్రైట్నెస్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇంకా మనకి యాక్చువల్గా చెప్పాలంటే లైటింగ్ అయితే కనిపిస్తుంది, కానీ మనకి ఇంకా కొంచెం లైటింగ్ బ్రైట్నెస్ అనేది మనకి ఇంకా కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మరికొంత లైటింగ్ని మనం యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం మళ్ళీ మనం కెమెరా దాంట్లోకి వెళ్ళిపోయి సో కెమెరాలో ఇక్కడ షట్టర్ స్పీడ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ షట్టర్ స్పీడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ 200 అని ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే 100 కింద మనం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత సో ఇప్పుడు నేను రెండర్ ఇస్తాను.
సో ఇప్పుడు మనం షట్టర్ స్పీడ్ తగ్గించిన తర్వాత కొంచెం మనకి ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు కాస్త నార్మల్గా మనకి కనిపిస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ కెమెరా తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో అది నేను ఇలాగా కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఇక్కడ కెమెరా తాలూకా టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్లోకి మనం మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మళ్ళీ మనం రెండర్ అనేది పెట్టుకుందాం. సో పెట్టుకుంటే నాకు మరికొంత చేంజింగ్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ మనం కెమెరాని కాస్త సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాస్త మనం అంటే ఇక్కడ మనం కెమెరాస్ని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వ్యూ అనేది మళ్ళీ నాకు మారిపోయింది, అంటే వ్యూ దాన్ని బట్టి. సో ఇక్కడ మళ్ళీ ఈ వ్యూని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం రెండర్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మరికొంత డెవలప్మెంట్ అనేది మనకి పిక్చర్లో కనిపించింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మరికొంత బ్యాక్ సైడ్కి కెమెరా కొంచెం వెళ్ళాలి. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకోవాలన్నమాట, అంటే వెదర్ నాకు ప్రతి పార్ట్ కూడా అంటే నేను ఏదైతే చూపించాలనుకుంటున్నానో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు యాజ్ పర్ టార్గెట్ బట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కెమెరాని కొంచెం డౌన్ చేస్తానన్నమాట. ఓకే, సో డౌన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రెండర్ పెట్టుకున్నాము. అంటే రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
మనం చూసుకోవాలి ఫస్ట్. అంటే మనం సెట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే కెమెరా బట్టే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఇట్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ ఎంత చేసినప్పటికీ కూడా కెమెరా అనేది ఇట్స్ వెరీ మేజర్ పార్ట్. అంటే బిల్డింగ్ని మనం ఏంటి చూపిస్తున్నాము అనేది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఓకే అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు ఈ ప్లేన్ ఏదైతే ఉన్నదో అసలు యాక్చువల్గా ప్లేన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా లేదు. బట్ ఏంటంటే అది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు ప్లేన్ ఏమో చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రెండరింగ్లో చూసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ కెమెరాలో డెప్త్ ఆఫ్ ద ఫీల్డ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్ చేసుకుంటే
సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం రెండరింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఓకే. సో రేపు సెక్షన్లో ఈ కలర్స్ ఎలాగా మనం మార్చుకోవాలి, కెమెరా టెంపరేచర్లో కూడా మనం ఇక్కడ కలర్స్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం టెంపరేచర్స్ని కూడా చేంజ్ చేయవలసి ఉంటుంది.